హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మనము సాఫ్ట్వేర్ టెస్టింగ్లో స్టాటిక్ టెస్టింగ్కి అలాగే డైనమిక్ టెస్టింగ్కి డిఫరెన్స్ ఏంటి అని చూద్దాము. సో ఒక ఫ్యూ పాయింట్స్ ఉన్న టేబుల్ అయితే ఉందండి. సో ప్రతి ఒక్క పాయింట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది మీకు ఇంటర్వ్యూలో యూజ్ అవుతుంది, అలాగే రియల్ టైంలో అసలు స్టాటిక్ డైనమిక్ టెస్టింగ్కి డిఫరెన్స్ ఏంటి అనేది కూడా మీకు ఈజీగా ఐడియా అయితే వస్తుంది. సో ఇది చాలా యూజ్ అవుతుందండి మనకు ఇండస్ట్రీలో కూడా. సో దీని గురించి మనం వీడియోలో చూద్దాము. సో స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. సో మీకు తప్పకుండా అర్థమవుతుంది. అలాగే ఇంకేమైనా మీ ఇన్ఫర్మేషన్ కావాలన్నా, సో ఇంకేమైనా టాపిక్స్ గురించి జస్ట్ కామెంట్ అయితే చేయండి. సో తప్పకుండా మీ సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నాను. జస్ట్ వీడియో లైక్ చేసి ఇలాంటి వీడియోస్ కోసం తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా మనం వీడియో అయితే చూద్దాం. సో ఇక్కడ మన టేబుల్లో చూసుకున్నట్టయితే స్టాటిక్ టెస్టింగ్కి అలాగే డైనమిక్ టెస్టింగ్కి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఉన్నాయి. సో వీటి గురించి తెలుసుకుందాము. సో ఫస్ట్ వన్ చూసుకున్నట్టయితే static testing is a whiteboard testing technique. It is include the process of exploring the records to recognize the imperfection in the very early stage of SDLC. డైనమిక్ టెస్టింగ్లో చూసుకున్నట్టయితే డైనమిక్ టెస్టింగ్ ఇంక్లూడ్స్ ద ప్రాసెస్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఏ కోడ్ అండ్ ఇట్ ఈస్ డన్ ఎట్ ద లేటర్ స్టేజ్ ఆఫ్ ద సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్. ఇట్స్ వ్యాలిడేట్స్ అండ్ అప్రూవ్స్ ద అవుట్పుట్ విత్ ద ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్. సో ఇదండి 2 ఇంపార్టెంట్ పాయింట్స్. సో ఇక్కడ మనం డిఫరెన్స్ చూసుకున్నట్టయితే జనరల్గా సో ఏదైనా డెవలప్మెంట్ టీం ఉంటుంది కదా, ఫస్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే సాఫ్ట్వేర్ని డెవలప్ చేసేటప్పుడు ఏదైనా ఫ్రంట్ ఎండ్ కానీ బ్యాక్ ఎండ్ కానీ స్టార్ట్ చేసేటప్పుడే సో బేస్ ఆన్ ద రిక్వైర్మెంట్ అర్థం చేసుకుంటారు. అంటే వాళ్ళు రిక్వైర్మెంట్స్ ఏమున్నాయి, ఎక్స్పెక్టేషన్స్ ఏమున్నాయని తెలుసుకొని తర్వాత కోడ్ రాయడం అయితే ఇంప్లిమెంట్ చేయడము, అలాగే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి సో బిల్డ్ చేయడం అనేది స్టార్ట్ చేస్తారు. ఫస్ట్ డెవలప్ చేస్తారు. సో ఇక్కడ డెవలప్మెంట్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఏంటంటే ఇంటర్నల్గా టెస్ట్ చేయడం అయితే జరుగుతుంది. అంటే డిప్లాయ్మెంట్ చేయకుండానే ఇంటర్నల్గా కోడ్కి సంబంధించి ఎగ్జిక్యూషన్ చేయడము. సో బేస్డ్ ఆన్ ద SDLC లైఫ్ సైకిల్ బేస్ చేసుకుని వాళ్ళు టెస్ట్ చేయడం అయితే జరుగుతుంది ఇంటర్నల్గా, అంటే వాళ్ళ సర్వర్స్లో కానీ లోకల్ సర్వర్స్ కానీ లోకల్ సిస్టమ్స్లో కానీ. నెక్స్ట్ ఇక్కడ డైనమిక్ టెస్టింగ్లో ఏం చేస్తారంటే సో డెవలప్మెంట్ అంతా అయిపోయింది అనుకోండి, సో మాడ్యూల్ వైజ్గా లేదా ఫ్యూచర్ వైజ్గా సో డిప్లాయ్మెంట్ చేస్తారు. సో డిప్లాయ్మెంట్ అనేది ఇంటర్నల్ సర్వరా లేదంటే స్టేజా సో ప్రొడక్షన్, ఈ మీదగా మనకు డిఫరెంట్ సర్వర్స్ అయితే ఉంటాయి, డిఫరెంట్ లెవెల్స్ అయితే ఉంటాయి. ప్రతి సర్వర్కి యాక్సెస్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. సో ఇది జనరల్గా మీ అందరికి తెలిసిన విషయమే. సో ఇక్కడ ఏంటంటే వాళ్ళు డిప్లాయ్మెంట్ కోడ్ అయితే ఏదైతే రాశారో సో ఆ కోడ్ని డిప్లాయ్ చేస్తారు. డిప్లాయ్ చేసిన తర్వాత టెస్టింగ్ చేస్తారు. సో ఇది డిఫరెన్స్ ఇక్కడ. సో ఇక్కడ ఏంటంటే లోకల్గా ఇంటర్నల్గా టెస్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే ఏదైతే మనం డెవలప్ చేస్తామో దాన్ని డిప్లాయ్ చేసి దాని మీద టెస్ట్ చేయడం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించిన రిజల్ట్స్ ఏవైతే వస్తాయో అంటే ఎక్స్పెక్టేషన్స్, సో అవుట్పుట్ అనేది ఈ విధంగా రావాలి అని మనకి టెస్ట్ కేసెస్ ఉంటాయి, ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉంటాయి కదా. సో ఇవన్నీ వ్యాలిడేట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇది మనకు డైనమిక్ టెస్టింగ్లో ఇవన్నీ చేస్తారు. సో ఇదంటే ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్టయితే స్టాటిక్ టెస్టింగ్ ఈజ్ ఏ ఇంప్లిమెంటెడ్ ఎట్ ద వెరిఫికేషన్ స్టేజ్. డైనమిక్ టెస్టింగ్ ఈజ్ ఏ స్టార్ట్స్ డ్యూరింగ్ ద వ్యాలిడేషన్ స్టేజ్. సో ఇక్కడ మనం చేసుకుంటే స్టాటిక్ టెస్టింగ్ ఇస్ ఇంప్లిమెంటెడ్ ఎట్ ద వెరిఫికేషన్ స్టేజ్. సో ఫస్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే ఇంప్లిమెంట్ చేసిన తర్వాత అక్కడ వెరిఫై చేయడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ ఏం చేస్తారంటే డైనమిక్ టెస్టింగ్లో స్టార్ట్స్ డ్యూరింగ్ ద వ్యాలిడేషన్ స్టేజ్. సో ఇక్కడ వ్యాలిడేట్ చేస్తారు. సో ఏదైతే ఎక్స్పెక్టేషన్స్ ఉందో, ఏదైతే రిక్వైర్మెంట్ను బేస్ చేసుకుని అవుట్పుట్ వస్తుందా లేదా అనేది వ్యాలిడేట్ చేస్తారు. అంటే కంపేర్ చేయడము, సో దాన్ని వెరిఫై చేయడం, ఇవన్నీ వ్యాలిడేషన్ కింద అయితే వస్తాయి. సో నెక్స్ట్ థర్డ్ పాయింట్ చూసుకుంటే స్టాటిక్ టెస్టింగ్ ఈజ్ ఏ performed before the code deployment. Dynamic testing is a performed after the code deployment. సో ఫస్ట్ పాయింట్లు మనం కవర్ చేసుకున్నాం కదా. సో డెవలపర్స్ ఎవరైతే ఉన్నారో సో వారు డిప్లాయ్మెంట్ చేసే ముందే సో కరెక్ట్గా ఉన్నాయా, అంటే ఏమైనా ఇష్యూస్ కానీ క్రిటికల్ ఇష్యూస్ కానీ సో ఏమైనా ఫీచర్స్ కానీ సో ఆర్డర్ వైజ్గా సో పర్ఫెక్ట్గా ఉన్నాయా, అంటే ఏదైతే మనకు టైం లైన్స్ మనం కమిట్ అయ్యామో సో అన్నీ ప్రాపర్గా ఉన్నాయా లేదా, ప్రాపర్గా వర్క్ అవుతున్నాయా లేదా, ఇంకేమైనా లైక్ ఒక ఫ్యూచర్ వల్ల ఇంకో ఫ్యూచర్కి ఇంపాక్ట్ ఉండడము, రిగ్రెషన్ ఇష్యూస్ సో ఇంటర్నల్గా వాళ్ళైతే చెక్ చేయడం అయితే జరుగుతుంది. అంటే డిప్లాయ్మెంట్ చేసే ముందే వాళ్ళు ఏం చేస్తారంటే ఒకసారి చెక్ చేయడం అయితే జరుగుతుంది. వెరిఫికేషన్ చేసుకుంటారు, ఏమున్నాయి, ఎలాంటి ఫిక్సెస్ ఉన్నాయి, ఎన్ని ఫిక్సెస్ ఉన్నాయి, ప్రాపర్గా డిప్లాయ్మెంట్ అయిందా లేదా. సో ఇవన్నీ డిప్లాయ్మెంట్ చేసే ముందే చెక్ చేసుకుంటాడు, ఎర్రర్స్ ఏమైనా ఉన్నాయా కంపేర్ చేసినప్పుడు. సో ఈ విధంగా మనకు స్టాటిక్ టెస్టింగ్లో చూస్తారు. సో నెక్స్ట్ డైనమిక్ టెస్టింగ్లో చూసుకున్నట్టయితే సో ఏదైతే కోడ్ డిప్లాయ్మెంట్ అయిన తర్వాత సో ఏవైతే ఫిక్సెస్ ఉన్నాయో, ఏవైతే ఫీచర్స్ ఉన్నాయో, ఏవైతే మోడ్యూల్స్ ఉన్నాయో సో ప్రాపర్గా వర్క్ అవుతున్నాయా లేదా, అంటే యాజ్ పర్ ద ఎక్స్పెక్టేషన్, యాజ్ పర్ ద లైక్ రిక్వైర్మెంట్ బేస్ చేసుకుని ప్రాపర్గా ఉన్నాయా లేదా అని చెప్పేసి మనకు తెలుస్తుంది. అందుకని డెవలపర్స్ ఏదైనా లైక్ డిప్లాయ్మెంట్ చేసిన తర్వాత బిల్డ్ మనకు వస్తుంది కదా, బిల్డ్ జనరేట్ చేస్తారు. సో ఆ బిల్డ్లో అన్ని లేటెస్ట్ ఏవైతే ఫిక్సెస్ ఉన్నాయో, ఫీచర్స్ ఉన్నాయో అన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళు సమ్మరీ అనేది ఇస్తారు. సో ఈ బిల్డ్లో ఈ ఫీచర్స్ ఉన్నాయి, ఈ ఫిక్సెస్ ఉన్నాయి, ప్రాపర్గా వెరిఫై చేయాలి అని చెప్పేసి
వాళ్ళైతే ఒక ఫ్లాగ్ లాగా జస్ట్ అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే మనకు ఈమెయిల్ ద్వారా కూడా నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో అందుకని మనం బిల్డ్ వెరిఫై చేసే ముందు సో ఫీచర్స్ ఏమున్నాయి అందులో, సో ఏం ఫిక్సెస్ ఇస్తున్నారు, సో ఏమైనా క్రిటికల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, దీనివల్ల ఇంపాక్ట్ ఉందా అనేది ముందే క్యూఏ ఇంజనీర్ ఏం చేయాలంటే ఇన్స్టాల్ చేసిన తర్వాత ఫస్ట్ ఒకసారి సమ్మరీ చెక్ చేసుకోవాలి. అందరూ ఏం చేస్తారంటే బిల్డ్ ఇన్స్టాల్ చేసి పర్టికులర్ ఫిక్స్ వర్క్ అవుతుందా లేదా అని చూస్తారు. సో అలా కాకుండా మనకు దీంతో పాటు ఇంకేమైనా వస్తున్నాయా, సో వేరే ఫీచర్స్ ఉండొచ్చు ఓకే, బట్ దానివల్ల మనకి ఇంపాక్ట్ ఉండకూడదు కదా. సో ఉండకూడదు అంటే మనం చెక్ చేయాలి. సో అందుకని ఫస్ట్ ఆ బిల్లో ఏమున్నాయి, ఇది మనకి రిలేటెడా కాదా, మన ఫ్యూచర్కి రిలేటెడ్ సంబంధించిన మన యొక్క మోడల్కి సంబంధించిందా కాదా అని చెక్ చేసుకుని టెస్టింగ్ అనేది స్టార్ట్ చేయాలి. సో ఇలా చేసినప్పుడు ఏంటంటే మనము అదర్ ఇష్యూస్ని ఫైండ్ అవుట్ చేయడానికి కూడా అవకాశం అయితే ఉంటుంది. సో నెక్స్ట్ పాయింట్ చూద్దాం. The program's code error detection and execution is not a concern in this type of testing. Execution of a code is necessary for dynamic testing. సో జనరల్గా మనకు డెవలప్ చేసిన తర్వాత మనము కరెక్ట్గా వర్క్ అవుతుందా లేదా, ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయా లేదా అని చెక్ చేస్తాం కదా, క్రాస్ చెక్ చేసుకుంటాము డెవలప్ చేసిన తర్వాత. సో అక్కడ ఏమైనా ఎర్రర్స్ వచ్చినా కూడా సెటప్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, ఏమైనా కోడ్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, ఇలా ప్యాకేజెస్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, సో ఏదైనా సంబంధించింది అంటే డెవలపర్స్ రిలేటెడ్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో అవి కోడ్లో వచ్చాయనుకోండి, అక్కడ ప్రాబ్లం అయితే లేదు, వాళ్ళు మళ్ళీ దాన్ని రెక్టిఫై చేసుకొని సో మళ్ళీ కంపైల్ చేయడము, రన్ చేయడము, సో ఇవన్నీ చూసుకుంటారు. అంటే దానికి సంబంధించిన ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ వస్తుందా లేదా అనేది వాళ్ళు క్రాస్ చెక్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇది ఎక్కడ ఏ స్టేజ్లో, స్టాటిక్ స్టేజ్లో అంటే స్టాటిక్ టెస్టింగ్ స్టేజ్లో వాళ్ళైతే చేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ డైనమిక్ టెస్టింగ్ సైడ్ వచ్చిన తర్వాత ఏంటంటే సో ఇలాంటి ఎర్రర్స్ ఇవన్నీ వచ్చాయనుకోండి, అవి ఇష్యూస్ కింద మనం ట్రీట్ చేస్తాం. సో యాజ్ అ టెస్టర్ ఏం చేయాలి, సో ఆ ప్రొడక్ట్ కానీ అప్లికేషన్ కానీ ఎలాంటి ఇష్యూస్ లేకుండా వర్క్ అయ్యే విధంగా టెస్ట్ చేయడము మన రెస్పాన్సిబిలిటీ. సో కాబట్టి ఇక్కడ ఏమన్నా ఎర్రర్ రిలేటెడ్ ఏమైనా రావడం కానీ, సో బిల్డ్ ఫెయిల్ అవ్వడము, అలాగే యూఆర్ఎల్ యాక్సెస్ చేసినప్పుడు 404 అని, సో అదర్ 500 అని ఇంటర్నల్ సర్వర్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, సో ఇలాంటి వచ్చినప్పుడు ఏంటంటే మనకు టెస్టింగ్ సైడ్ ఉన్నాం కాబట్టి మన ఇష్యూస్ రైజ్ చేసి ఎవరైతే డెవలపర్స్ ఉన్నారో వాళ్ళకైతే అసైన్ చేయడం అయితే జరుగుతుంది. సో కాబట్టి సో టెస్టింగ్ ఫేజ్లో ఎలాంటి ఇష్యూస్ అయితే రాకూడదు అనేది దీని మీనింగు. సో డెవలప్మెంట్ ఫేజ్లో ఏమైనా వచ్చినా కూడా మేనేజబుల్. సో ఎందుకంటే వాళ్ళు ఇంకా సర్వర్లో డిప్లాయ్ చేయలేదు కాబట్టి వాళ్ళకు ఛాన్స్ అయితే ఉంది. సో టెస్టింగ్ సైడ్ మిస్ అయ్యి ఇవి మళ్ళీ ప్రొడక్షన్ సెటప్లో ఏమైనా డిప్లాయ్ చేస్తే అక్కడ ఏమైనా కస్టమర్ అయిన ఇష్యూస్ని ఫేస్ చేసినా, ఫౌండ్ చేసినా అది ప్రాబ్లం అయితే క్రియేట్ చేస్తుంది. సో కాబట్టి సో డెవలపర్స్ టీమ్ సైడ్ ఒక ఏంటంటే వాళ్ళకి ఛాన్స్ అయితే ఉంటుంది, టైం కూడా ఉంటుంది, ఫిక్స్ చేసుకోవచ్చు. సో కన్సర్న్గా వాళ్ళు ట్రీట్ చేయడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. సో డెవలప్మెంట్ టెస్టింగ్ సైడ్ చూసుకున్నట్టయితే కంపల్సరీగా మనము దాన్ని టెస్ట్ చేయాలి. అలాగే దానికి సంబంధించి ఫిక్స్ కూడా మనము డెవలపర్స్ని అడిగి సో ఫిక్స్ చేయించుకొని మళ్ళీ వెరిఫై చేసి క్వాలిఫై అయితే చేయాలి. సో ఇదండి మనకు డైనమిక్ టెస్టింగ్ సంబంధించిన ఇన్ఫర్మేషను, స్టాటిక్ సంబంధించిన ఇన్ఫర్మేషను, దీనికి సంబంధించిన డిఫరెన్స్ ఇది. సో జనరల్గా ఏంటంటే డెవలపర్స్ సైడ్ సో ఏదైతే కోడ్ ఉందో యాజ్ పర్ ద రిక్వైర్మెంట్ అది ప్రాపర్గా వర్క్ అవుతుందా లేదా అనేది చెక్ చేయడము వాళ్ళు చూసుకుంటారు. టెస్టింగ్ సైడ్ డైనమిక్ టెస్టింగ్ అంటే టెస్టింగ్ సైడ్ మనం ఏం చేస్తామంటే ఏదైతే కోడ్ రాశారు కదా ఆ కోడ్కి సంబంధించిన ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ కరెక్ట్గా వస్తుందా అని చెప్పి మనం వ్యాలిడేట్ చేస్తాం. ఇదే అండి డిఫరెన్స్ జనరల్గా. సో మీకు కంపల్సరీగా ఇంటర్వ్యూస్లో కూడా అడిగే ఛాన్స్ అయితే ఉంటుంది. అలాగే రియల్ టైంలో కూడా మనకు తెలియాలి కదా డైనమిక్ టెస్టింగ్ అంటే ఇది, స్టాటిక్ టెస్టింగ్ అంటే ఎవరైనా అడిగినా కూడా సో ఇదంటే వాళ్ళు ఇది వాళ్ళకి రిలేటెడ్ సంబంధించింది. సో ఇందులో ఈ విధంగా ఫీచర్స్ అయితే ఉంటాయి, ఈ విధంగా వాళ్ళు స్టెప్స్ అయితే ఉంటాయి, ఇవి ఫాలో అవుతారు. సో టెస్టింగ్ సైడ్ ఇలాంటివి ఫాలో అవడం అయితే జరుగుతుంది. సో అని చెప్పేసి మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా మంచిగా అయితే ఉంటుంది. సో ఇదండి ఈరోజు టాపిక్. సో ఈ టాపిక్ నచ్చినట్టయితే జస్ట్ లైక్ చేసి మీ కామెంట్ అయితే చెప్పండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీంట్లో మన ఛానల్లో ఇంకా సాఫ్ట్వేర్ టెస్టింగ్, మాన్యువల్ టెస్టింగ్ సంబంధించిన వీడియోస్ కూడా చాలా అయితే ఉన్నాయి కాన్సెప్ట్స్. ఒకసారి అవి కూడా చూడండి. సో మీ అందరికీ యూస్ అవుతాయి. నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్, హ్యావ్ ఎ నైస్ డే.